నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు నియోజకవర్గంలో 316 మంది లబ్ధిదారులకు 85 లక్షల రూపాయల చెక్కుల పంపిణీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ పతాక ఆమోద దినోత్సవ భారీ ర్యాలీ 77 మీటర్ల జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు మంచిర్యాల పట్టణం విశ్వనాథ ఆలయంలో వేద పండితులచే 7 రోజుల పాటు శ్రీమద్ దేవి భాగవత ప్రవచనాలు పాల్గొన్న విశేష భక్తజనం మంచిర్యాల నియోజకవర్గ పరిధిలోని సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న 316 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంచిర్యాల పట్టణంలోని ఎఫ్సీఏ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు అందించారు. అత్యవసర ఆపత్కర పరిస్థితుల్లో ఆర్థికపరమైన సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి రాష్ట్రంలో దరఖాస్తు చేసుకుంటారు. ఇందులో భాగంగానే మంచిర్యాల నియోజకవర్గ పరిధిలో దరఖాస్తు చేసుకున్న 316 మంది లబ్ధిదారులకు ఈ రోజు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు 85,01,600 రూపాయల చెక్కులను అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద బడుగు వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తుందని, విపత్కర పరిస్థితుల్లో ఏ వర్గానికి చెందిన వారినైనా ఆదుకునేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ఎంతో ఉపకరిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సులమేల వేణు, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు తూముల నరేష్, మహిళా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు పెంట రజిత, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు వేములపల్లి సంజీవ్, రామగిరి బానేష్, పట్టణ మహిళా అధ్యక్షురాలు హేమలత, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్ర అధికారంలో తోడ్పడ్డ ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఎన్నికల నుంచి చాలా సందర్భాలు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే ప్రజాప్రభుత్వం దాంట్లో వచ్చిన తర్వాత స్పష్టంగా ప్రతి కార్యక్రమం ఏవైతే ఎన్నికల ముందు మాట్లాడుతున్నాం, వాగ్దానం చేస్తున్నాం, దాంట్లో భాగంగా ఒకటి తర్వాత ఒకటి స్కీములు చేసుకుంటూ వస్తుంది. ఈ కార్యక్రమానికి ఉదాహరణకి చక్రవర్తి కార్యక్రమం తీసుకున్నప్పుడు పోయిన ప్రభుత్వాలు ఏం చేసిందంటే వాళ్ళ కార్యక్రమంలో వాళ్ళ న్యాయం చెప్తేనే, లేకపోతే వాళ్ళకి నిధులు డబ్బులు ఇస్తేనే ఈ చెక్కులు సీఎం ఇలా నేను ఈ సీఎం చేసిన ఈ దేశం వివరాలు వచ్చేది మిగతా 290 మంది పోయిన ప్రభుత్వం నాయకులు ఇక్కడ దాదాపు జనవరి 23 నుంచి ఇచ్చిన వ్యక్తులు ఈ సందర్భంగా గడిచిన 3 నెలల నుంచి చాలా మంది సంవత్సరాలు వాళ్ళు వచ్చిన వాళ్ళంతా దాంట్లో అక్కడే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నియోజకవర్గంలో ఉన్న ప్రజలు, బడుగు వర్గాలు, దళితులు కానీ, మైనారిటీలు కానీ, గిరిజనులు కానీ ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ అవసరం. కాంగ్రెస్ పార్టీ మీ అందరి కోసం అధికారం వస్తుందంటే మా నాయకుల కోసం ఆలోచిస్తాం. దాంట్లో భాగంగానే మీరు టీఆర్ఎస్ వల్ల బీజేపీ వాళ్ళ చూడకుండా ఒకటే మాట చెప్తాను, వాళ్ళు బాధ్యతలు, వాళ్ళ కష్టం వస్తుంది, ఇబ్బంది ఉంది కాబట్టి వాళ్ళు పనిచేస్తుంది. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరికి సందేహం సాయం చేద్దామని ఆలోచనతో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు.
రకమైన సమస్యలు ప్రభుత్వం ద్వారా ప్రత్యేక పథకాలు ఉదాహరణకు చెప్పే ప్రభుత్వం 4 పథకాలు గెలిచిన వారం రోజులు 2 పథకాలు మొదలు 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ఎల్ఓసి అనేది లేదు. కేసీఆర్ ఎల్ఓసి అయితే సంవత్సరానికి ఎల్ఓసి దాదాపు 250 ఎల్ఓసి అయితే మీకు బీమా వచ్చినప్పుడు రోగం వచ్చినప్పుడు మీ పైసలు కట్టడం మొదలై ఎల్ఓసి తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ మంచి అలా చేయించిన కొద్దిగా గంటల తర్వాత బిల్లు తెచ్చి ఆ బిల్లు సబ్మిట్ చేసి చెప్పింది ఇప్పుడు సీఎం దానికంటే రూపాయలు సీఎం 1,50,000 దానికి సంబంధం నేను అక్కడ ఎంత వినాయక హాస్పిటల్ అది ప్రభుత్వ హాస్పిటల్ ఇది చూసుకున్నది. అందుకే మీ అందరూ చెప్పారు మీరు ఏ పాటగా మర్చిపోండి మన అందరూ ఒకటి పాటు హైదరాబాద్ పనిచేస్తాను అందరం చేస్తాం. మీకు ఏ రకమైన ఆపద వచ్చినా ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా మీ సార్ కూడా మనస్ఫూర్తిగా ఆఫీస్ కలిసి మన దగ్గర ఆఫీసులో ఏ సమస్య చెప్పండి సార్ దేవుడి ఖచ్చితంగా సాధారణ పరిశీలిస్తున్నాం. దానికి ఏ మాత్రం ఆలోచించకుండా కలిసి ఆఫీస్ సంబంధించి మనం చేస్తున్నాం. ఇవాళ 3 లక్షల మంది ఈ ప్రజలకు చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా బాధ్యత వస్తే నాకు కోటేశ్వర బాధ్యత ఇవ్వడం ఖచ్చితంగా 3 లక్షల రూపాయలు నాది. ఖచ్చితంగా ఏ కస్టమర్కి ఈ ప్రాంతానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఆయన గెలిచిన తెల్లవారి నుండి మన ప్రాంతానికి ఎక్కువ నిధులు తీసుకురావాలి, ఎక్కువ అభివృద్ధి చేయాలి, ఇక్కడ ఉన్న ప్రజలందరి సంక్షేమం కోసం పనిచేయాలి అని చెప్పేసి తన శాయశక్తిలో పనిచేస్తున్నారు. ఆయన హైదరాబాద్ ఉన్నా ఎక్కడున్నా ప్రతిరోజు కూడా ఎట్లా ఈ ప్రాంతానికి అంటే ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఎక్కువ ఫండ్స్ తీసుకొచ్చి ఎట్లా అభివృద్ధి చేయాలి అన్నది ఆ తపనతోనే ఆయన పనిచేస్తున్నారు. ప్రతి మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. ప్రేమసాగరరావు గారు గతంలో కూడా నేను ఈ పుట్టి పెరిగిన ప్రాంతానికి ఈ గడ్డ రుణం తీర్చుకోవడానికి నేను ఇక్కడికి వచ్చినాను, ఇక్కడ పనిచేస్తాను అని చెప్పడం జరిగింది. ఆయన మాటలు నమ్మి మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఓట్లేసి ప్రేమసాగరరావు గారిని గెలిపించడం జరిగింది. దానికి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. అలాగే ఏదైతే లక్ష్యంతో ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారో అంటే మన ప్రాంత అభివృద్ధి అలాగే పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం మేము ఉన్నంత కాలంగా మీ అందరి కోసం పనిచేసి మా జీవితాలను ధన్యం చేసుకుంటాము. ప్రేమసాగరరావు గారితో పాటు నేను కూడా మీ అందరి అందుబాటులో ఉండి పనిచేస్తాను. దీనికి సంబంధించి చాలా మటుకు ఇప్పటికి కూడా చాలా మంది దానివల్ల చాలా మంది 2 లక్షలు కావచ్చు 3 లక్షలు కావచ్చు ఎంత అయినా కూడా మరి ఫుల్ టు ఫుల్ ఎంత పేమెంట్ మరి ఇస్తారో అంత పేమెంట్ కూడా మరి ఐఓస్ ద్వారా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కొత్త విధానం కూడా గెలిచిన తర్వాత దాన్ని చూడడం జరిగింది. ఇంతకుముందు అసలు ఐఓస్ అంటే ఎవరు కూడా తెలియని సందర్భం. కానీ ఈ యొక్క మనకు పేదలకు ఏదైతే మరి ప్రభుత్వం కావాల్సిందో అవన్నీ కూడా తీసుకొచ్చే మరి ముందుగా వారు పెట్టుకున్న మరి లక్ష్యంగా పూర్తి చేసుకుంటున్నారు. అదే కాకుండా ఏదైతే ఇంతకుముందు మరి సీఎం తీసుకున్నారో అక్కడ లోకల్ లీడర్లను అక్కడ ఫోటో తీసుకుంటూ మా పార్టీ ఓటేసిన సీఎం పండిస్తాం దేవుడు ఇవ్వమని నాకు దౌర్జన్యం ఇచ్చేది. కానీ ఇప్పుడు 10 నిమిషాలు గెలిచిన తర్వాత ఈ లీడర్తో సంబంధం లేకుండా ఎవరైతే అప్లై చేసుకుంటారో అందరూ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఒక మాట ప్రకారం ఎక్కడ ఎలక్షన్లో చెప్పారో అదే మాట ప్రకారం ఇప్పుడు ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇంకే పార్టీని ఆలోచించకుండా ఏదైతే పేద ప్రజల కోసం మరి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని మన గొప్ప మనసుకున్నామని తర్వాత తెలుసుకుంటాం. మంచిర్యాల పట్టణంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సోమవారం 78వ జాతీయ పతాక ఆమోద దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలల విద్యార్థులు యువకులు ఐబీ చౌరస్తా నుండి బాలుర పాఠశాల మైదానం వరకు 77 మీటర్ల జాతీయ పతాకాన్ని పట్టుకుని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు లయన్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఆమోదం పొంది 78వ సంవత్సరంలో
అడుగు పెడుతున్న సందర్భంగా 77 మీటర్లతో జాతీయ పతాకాన్ని తయారు చేసి పాఠశాల విద్యార్థులు జ్యోతి యోగులచే ఐబీ చౌరస్తా నుంచి బాలుర పాఠశాల మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నూతన గవర్నర్ లయన్ నడిపెల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీలో 7 హిల్స్ హై స్కూల్, రెవల్యూషన్ స్కూల్ విద్యార్థులు మరియు మంచిర్యాల పట్టణ లయన్స్ క్లబ్ వివిధ క్లబ్ల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొని త్రివర్ణ పతాక ప్రాముఖ్యతను, దేశభక్తిని చాటుతూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో లయన్ వాలెటి శ్రీనివాస్, డిస్టిక్ కేబినెట్ సెక్రటరీ ఇరుకుల ఆనంద్, డిస్టిక్ కేబినెట్ ట్రెజరర్ వి మధుసూదన్ రెడ్డి, ఉదారి చంద్రమోహన్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ లయన్ బోడకుంట రాజమౌళి, రీజన్ చైర్పర్సన్ ఎడ్ల శ్రీను, జోనల్ చైర్పర్సన్ మంద వేణుగోపాల్, జోనల్ చైర్పర్సన్ అన్నపూర్ణ, ఐటీ వెంకటేష్, లయన్స్ క్లబ్ మంచిర్యాల అధ్యక్షులు బాలమోహన్, సెక్రటరీ చంద్రమౌళి, ట్రెజరర్ వెంకటేశ్వర్లు, సీనియర్ మెంబర్స్ డాక్టర్ కె సుగుణాకర్ రెడ్డి, పి హనుమంతరావు, డేగబాపు, రాజేశ్వరరావు, పోచమల్లు, సిహెచ్ హనుమంతరావు, నాగేందర్, కిష్టయ్య, గుండా శ్రీనివాస్, చందూరి మహేందర్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20 ఈరోజు నేషనల్ ఫ్లాగ్ అడాప్షన్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల్ ఆధ్వర్యం లోపల, అలాగే పెద్దపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యం లోపల మరియు కరీంనగర్లో ఉన్న అన్ని క్లబ్ల ఆధ్వర్యం లోపల, ఈరోజు మంచిర్యాల్లో ఉన్న క్లబ్లందరి ఆధ్వర్యం లోపల కూడా నేషనల్ ఫ్లాగ్ డే అడాప్షన్ డే సందర్భంగా జాతీయ జెండాను దత్తత తీసుకున్న జూలై 22వ తారీఖు అయిన సందర్భంగా మరి ఈనాడు మన జాతీయ జెండాను గౌరవిస్తూ ఈరోజు ఒక ర్యాలీ మంచిర్యాల లోపల జాతీయ జెండాతోని ర్యాలీ చేయడం జరుగుతుంది. దీనిలో మంచిర్యాల క్లబ్లన్నీ కూడా పార్టిసిపేట్ అవుతున్నాయి. మరి జాతీయ జెండా యొక్క విశేషత ఏంటి, దాన్ని మనం ఎలా గౌరవించాలి, దాన్ని మరొక్కసారి దానికి వందనం చేసి మరి దేశం లోపల ఎప్పుడైతే 22వ తారీఖు నాడు ఎప్పుడైతే అడాప్ట్ చేసుకొని మన స్వతంత్ర దినం సందర్భంగా మన అప్పుడున్న రాజకీయ నాయకులు, నేషనల్ లీడర్స్ అందరూ కూడా మరి మన జిల్లాను మన జెండాను అటు కాషాయ వరము అలాగే తెలుపు రంగు మరియు
ఆకుపచ్చ రంగులు ఈ మూడు కూడా ధైర్యానికి అలాగే శాంతికి మరియు పచ్చదనానికి అంటే చిరంగా మనము ఈ జెండాని తీసుకోవడం దాంట్లో బ్లూ కలర్లో అశోక చక్రాన్ని చేసి మనం ఆ రోజు మన జాతీయ జెండాను నిర్మించి మన స్వతంత్ర వచ్చే సందర్భంగా ఆగస్టు 15వ రోజు మరి జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మరి దాన్ని గౌరవిస్తూ మనందరం కూడా మంచిర్యాల పట్టణం లోపల ఒక ర్యాలీగా తీస్తూ దాన్ని గౌరవించే సందర్భంగా పాల్గొన్న లైన్ లీడర్లకు లైన్ సభ్యులందరికీ అన్ని క్లబ్ల సభ్యులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతూ లాంగ్ లీవ్ లైనిజం లాంగ్ లీవ్ లైనిజం. నేషనల్ ఫ్లాగ్ అడాప్షన్ డే సందర్భాన్ని పురస్కరించుకొని కరీంనగర్లో, పెద్దపల్లిలో మరియు మంచిర్యాలలో ఉన్నటువంటి లైన్ సభ్యులందరూ కూడా ఈ అడాప్షన్ డేను పురస్కరించుకొని విద్యార్థులతోటి జాతీయ సమైక్యతను చాటింపే విధంగా జాతీయ జెండాలను చేదకొని ఈరోజు మంచిర్యాల ఐబీ చౌరస్తా నుంచి వెళ్ళి బాయ్స్ స్కూల్ గ్రౌండ్ వరకు కూడా ఈ ర్యాలీని చేపట్టడం జరుగుతుంది. మనం 70 సంవత్సరాల స్వతంత్ర భారతంలో మనం ఉన్నటువంటి జాతీయ జెండా యొక్క గొప్పతనాన్ని మరియు విద్యార్థుల మానసిక ఉత్సాహాన్ని దేశభక్తి పట్ల పెంపొందించే విధంగా లయన్స్ సభ్యులందరూ కూడా ముందుకు వచ్చి సేవే కాకుండా జాతీయ సమైక్యతను కూడా కాపాడే విధంగా మేమందరం ముందుంటున్నామని తెలియజేస్తూ డిస్ట్రిక్ట్ T23 2024-25 గవర్నర్ రెస్పెక్టెడ్ నడిపెల్లి వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు జూలై 22 నేషనల్ ఫ్లాగ్ అడాప్షన్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులందరి సహాయ సహకారంతో మరి 77 మీటర్ల జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ మంచిర్యాల పట్టణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మరి మన దేశ సువర్ణ అక్షరాలతోటి మరి 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని త్వరలో జరుపుకోబోతున్నాము. మన పతాకాన్ని ఆవిష్కరించి 77 సంవత్సరాలు ముగించి 77వ సంవత్సరంలో అడుగుతున్న సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపడుతూ మరి లయన్స్ క్లబ్ మంచిర్యాల ఉన్నటువంటి గౌరవ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా మరి త్రివర్ణ పతాకం యొక్క ప్రాముఖ్యత, మరి త్రివర్ణ పతాకము మన దేశానికి తీసుకొచ్చిన కీర్తి ప్రతిష్టలను వివరిస్తూ మరి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈనాటి కార్యక్రమాన్ని మా గవర్నర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. సో దీనికి మరి లయన్స్ క్లబ్ సభ్యులందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారు. అలాగే మంచిర్యాల పట్టణం ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారందరికీ కూడా మేము లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయంలో సోమవారం నుంచి ఈ నెల 28వ తేదీ వరకు లలితా సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీమద్ దేవి భాగవత ప్రవచనం కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కార్యక్రమ నిర్వాహకులు కొమ్మెర విశ్వేశ్వర శర్మ మాట్లాడుతూ ఆలయంలో ఈ రోజు నుంచి శ్రీమద్ దేవి భాగవత ప్రవచనాలు ప్రారంభమై 28వ తేదీన చండీ హోమంతో పూర్తవుతాయని, ఈ కార్యక్రమాలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటాయని, భక్తులందరూ పాల్గొని ప్రవచనకర్త పురాణం మహేశ్వర శర్మ బోధించే భాగవత ప్రవచనాలు విని దేవి కృపకు పాత్రులు కావాలని కోరారు. నవ్వినాడు. ఏమయ్యా, ఆయన చేయవలసిన కార్యం ఇంకా ఉంటూ ఉండగా ఆయన ఎప్పుడే గోవింద అవుతాడా? ఆయన శరీరాన్ని వదిలిపెట్టలేదు కాక వదిలిపెట్టలేదు. కాకపోతే నీ ఒక విషయాన్ని మర్చిపోయినావు వసుదేవ. దేవకి వసుదేవులైనటువంటి మీ వంశంలోని వాళ్ళంతా కూడా అమ్మవారి ఉపాసకులు. మీకెప్పుడు కష్టం వచ్చినా కానీ అమ్మవారిని మీరు స్మరిస్తూ ఉంటారు. కానీ కష్టాలు వచ్చినప్పుడు ఎవరిని స్మరించానో మనం మరచిపోతాము. శ్రోతలారా, మనకు కులదైవాలు ఉంటాయి, మనకు ఇష్టదైవం ఉంటుంది. కష్టం వచ్చిన సమయంలో ఎవరిని స్మరించాలనో జ్ఞాపకం కూడా మనం మర్చిపోతాం. మీరు మీ కులదైవమైనటువంటి భగవతి రాజరాజేశ్వరుని మరచి ఏడుస్తూ ఉన్నారయ్యా. మనకు రక్షకురాలిగా ఆమె ఉంటూ ఉండగా మనం ఎందుకు దుఃఖాన్ని అనుభవించాలి? ఏడుస్తూ కూర్చోవడం ధర్మం కాదు.
ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇదివరకు నీకు కష్టం వచ్చినప్పుడు అమ్మవారి యొక్క స్మరణ చేసి ఆ కష్టం నుండి నీవు గట్టెక్కినావా లేదా? ఒక్కసారి వెనుకకు వెళ్ళినాడు. సుమారు 20-30 సంవత్సరాల క్రితము జరిగినటువంటి ఘటన జ్ఞాపకం వస్తుంది. ఇప్పుడు జ్ఞాపకం వస్తున్నది. సరైన సమయానికి మా కులదైవమైనటువంటి అమ్మవారి యొక్క విషయాన్ని నీవు జ్ఞాపకం చేసినావు. మహేంద్రగర్ శ్రీ లలితా సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీమద్ దేవి భాగవతం బ్రహ్మశ్రీ అభినవ శుక శ్రీ పురాణం మహేశ్వర శర్మ కరీంనగర్ వారిచే ఆషాఢమాస సందర్భంగా విశ్వనాథ్ ఆలయంలో నిర్వహించడం పడింది. ఈరోజు ప్రారంభం 28వ తారీఖు నాడు ఉదయం చండీ హోమంతో సమాప్తమవుతుంది. ప్రతిరోజు ఉదయం కూడా 9:30 గంటల నుండి 1:30 వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. దేవి భాగవతం సమస్త విషయాలను తెలిపేటువంటి ఒక గొప్పనైనటువంటి పురాణం. అష్టాదశ పురాణాలలో వ్యాస విరచితమైనటువంటి శ్రీమద్ దేవి భాగవతం అమ్మవారి యొక్క అనేకమైనటువంటి రూపాలతోని అనేకమైనటువంటి యొక్క విషయాలతోని కూడుకున్నటువంటి గొప్పనైనటువంటి పురాణ గ్రంథం. అటువంటి యొక్క శ్రీ దేవి భాగవత పురాణాన్ని ఈ రోజు నుండి శ్రీ లలితా సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా ఆనందదాయకం. దీనికి అందరూ కూడా చివరి వరకు సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేసి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కావాలని కోరుకుంటూ సర్వస్య రూపి సర్వేషి సర్వశక్తి సమన్వితే ఆయే ప్రాశ్రాహినో దేహి దుర్గాదేవి నమోస్తుతే. లయన్స్ క్లబ్ మంచిర్యాల శాఖ 2023-24 సంవత్సరం అధ్యక్షులుగా లయన్ ఏ బాలాజీ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ సేవా కార్యక్రమాలకు గాను ఆదివారం కరీంనగర్ పట్టణంలో లయన్ హనుమల్ల రాజురెడ్డి డిస్టిక్ గవర్నర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులకు సత్కార అవార్డులను అందజేశారు. గత సంవత్సరం లయన్స్ క్లబ్ నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న 18 మంది లయన్ సభ్యులకు ఈ అవార్డులను అందజేయడం జరిగింది. అవార్డులు అందుకున్న వారిలో బెస్ట్ ప్రెసిడెంట్ గా లయన్ ఏ బాలాజీ, బెస్ట్ సెక్రటరీగా లయన్ వెంకటేశ్వర్లు, బెస్ట్ ట్రెజరర్ గా లయన్ రామస్వామి, బెస్ట్ రీజియన్ చైర్పర్సన్ గా లయన్ డాక్టర్ కె సుగుణాకర్ రెడ్డి, బెస్ట్ జోనల్ చైర్పర్సన్ గా లయన్ డేగ బాబు, లయన్ కె సత్యపాల్ రెడ్డి, బెస్ట్ మైక్రో కేబినెట్ మెంబర్ గా లయన్ పి హనుమంతరావు, లయన్ వి మధుసూదన్ రెడ్డి, రామాంజనేయులు, కొత్త సురేందర్, లయన్ గుండా శ్రీనివాస్, వేలటి శ్రీనివాస్ మరియు సర్వీస్ యాక్టివిటీస్ కింద హంగర్ రిలీఫ్, ఐ క్యాంప్స్, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, డయాబెటిక్స్ క్యాంప్స్ వంటి సేవలకు 18 అవార్డులు సొంతం చేసుకున్నట్లు వివరించారు. 2023-24 సేవకు సత్కారం. మా క్లబ్ అహర్నిశలు 365 రోజులు కష్టపడినందుకు మా లైన్స్ సభ్యులందరికీ అవార్డ్స్ మా ప్రీతమ గవర్నర్ గారు రాజారెడ్డి గారు ఆధ్వర్యంలో మా సభ్యులకి ఈ సత్కారం అందుకున్నాము. ఈ సత్కారం ముందు ముందు మా లైన్ మిత్రులందరికీ ఆదర్శంగా ఉండాలి, ఇంకా సర్వీస్ యాక్టివిటీలు ముందుండాలని నా కోరిక. లయన్స్ క్లబ్ అందించిన సేవలకు సేవా పురస్కారాలు ఈ క్లబ్కు మంచి లయన్స్ క్లబ్ మంచాలకి ఎన్నో అందాయి. అలాగే ఏ దేశం ఎగినా ఎందుకు ఆలిడినా ఒకటరా నీ తల్లి భూమి భారతి అన్నట్టుగా ఈరోజు జెండా పండుగను అద్భుతంగా జరుపుకున్నాం. లయన్స్ మిత్రులందరము కలిసి చాలా పెద్ద ఎత్తున 77 మీటర్ల జెండాని విద్యార్థులందరితో ఐపీ నుండి బాయ్స్ హై స్కూల్ వరకు కూడా దాన్ని తీసుకెళ్లడం, ఒక జెండా పండుగను అద్భుతంగా జరుపుకున్నాం. ఎందుకంటే ఈ జెండా అనేది మన భారతదేశానికి గుర్తింపుగా ఏ దేశం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ జెండా ద్వారానే మన భారతదేశాన్ని గుర్తించుకుంటాం. మొన్ననే జరిగినటువంటి డిస్ట్రిక్ట్ ఇన్స్టాలేషన్ ఆస్ట్రేలియా జరిగినప్పుడు అప్పుడు కూడా మన జెండాను వెంకటేశ్వరరావు గారు రెపరెపలాడించారు. అదంతా కూడా మనం కన్నుల పండుగ జరుపుకున్నటువంటి ఆ జెండా పండుగను ఈరోజు మళ్ళీ జరుపుకోవడం జరిగింది. జిల్లాలో మంచిర్యాల క్లబ్ ద్వారా నిన్న జరిగిన సేవక్ సత్కారం 23-24కు చాలా అవార్డ్స్ వచ్చినాయి. ఉత్తమ బెస్ట్ ప్రెసిడెంట్, బెస్ట్ సెక్రటరీ, బెస్ట్ ట్రెజరర్తో పాటు ఇంకా చాలా అవార్డ్స్ వచ్చినాయి. బెస్ట్ క్లబ్ కూడా వచ్చేసింది. ఉత్తమ రీజన్ చైర్మన్గా మన క్లబ్ ముందు నడిపించినందుకు మన గవర్నర్ గారికి, నడిపల్లి వెంకటేశ్వర గారికి, మన లైన్ మిత్రులు సీనియర్ సభ్యులకు అందరికీ నాకు కృతజ్ఞతలు. ఈ సంవత్సరం చాలా యాక్టివిటీ చేసినాం. అన్నదానం 365 రోజులు అన్నదానం చేయాలని నిశ్చయంతో ఇప్పుడు కూడా నడుస్తున్నాం.
దాంతోపాటు ఇంకా ఐ క్యాంప్స్, హెల్త్ క్యాంప్స్, ఎన్నో సేవా కార్యక్రమాలకు మనకు అవార్డ్స్ వచ్చినాయి. మంచి గ్రోత్ మన రీజియన్లో సుమారుగా ఒక 90 లైన్స్, న్యూ లైన్స్ జాయిన్ చేసినాం. ఒక 3 క్లబ్ కూడా ఎక్స్టెండ్ చేసినాం. మన మంచిర్యాల క్లబ్ సహాయంతో, అన్ని క్లబ్లు సహాయంతో మంచిర్యాల ముందు నడిపించినందుకు కృతజ్ఞతలు. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని మంచిర్యాల వెళ్లే మార్గంలో హిందూ గార్డెన్స్ ప్రాంతంలో నూతనంగా హిందూ కాలనీ ఏర్పడింది. ఇక్కడ ప్రస్తుతం 150 ఇండ్ల వరకు ఏర్పడి ఒక కాలనీ నిర్మించుకున్నారు. ప్రస్తుతం ఆ కాలనీ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీట మునిగి ఆ కాలనీ వాసులు నిత్యావసర వస్తువులకు బయటికి రాకపోకలు చేయడానికి వీలుగా లేకుండా మారింది. ప్రస్తుతం ఆ కాలనీ వాసులు రవాణా అసౌకర్యానికి వారు ఆవేదన చెందుతున్నారు. మా కాలనీని నీట దాటి నుండి కాపాడాలని మున్సిపాలిటీ వారికి మొరపెట్టుకుంటున్నారు. ఈ కాలనీలో నివసిస్తున్న సభ్యులు చిప్ప సత్యనారాయణ, పింగిడి సమ్మిరెడ్డి, కుమ్మరి మల్లయ్య, కుమ్మరి శంకరయ్య, మేక శంకరయ్య యాదవ్, రాజేందర్, నర్సయ్య, చిరంజీవి, ఐలయ్య, తిరుపతి తదితరులు ఉన్నారు. మందమరి మంచిర్యాల జిల్లా హిందూ గార్డెన్ కాలనీ, గ్రామం అందుగులపేట దగ్గర అండి. ఇప్పుడు కురిసినటువంటి భారీ వర్షాలకు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చాలా ఇబ్బందులు పడుతున్నాము. మీరు చూస్తున్నారు కదా, ఈ నీళ్ళలో మహిళలు కానీ మేము కానీ వెళ్ళడానికి, బయటికి వెళ్ళడానికి కానీ, బయట ఉన్న వారు లోపలికి రావడానికి కానీ చాలా ఇబ్బందులు పడుతున్నాము. దీన్ని దృష్టిలో ఉంచుకొని మన ఎమ్మెల్యే గారు కానీ, స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ పరిగణలోకి తీసుకొని తక్షణమే దీన్ని అమలు మాకు చర్యలు తీసుకోగలరని కోరుతున్నాము. అలాగే మందమరి మున్సిపాలిటీ వారు కానీ ఒకసారి దయచేసి మీరు వచ్చి ఒకసారి మా సందర్శించి మా బాధలని మీరు. శ్రీ 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 గాంధారి కిల్లా మైసమ్మ తల్లికి ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మైసమ్మ తల్లికి 108 బోనాలతో ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు, తప్పిటగుళ్ళ ఆటపాటలతో, శివసత్తుల పూనకాలతో గుట్టపై ఉన్న మైసమ్మ తల్లికి అధిక సంఖ్యలో మహిళలు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో మైసమ్మ తల్లికి బోనాలు సమర్పించడం వల్ల వర్షాలు సకాలంలో కురిసి పంటలు బాగా పండుతాయి. ఈ మాసంలో అమ్మను దర్శించుకుంటే సకల రోగాలు నయమయ్యి అష్ట ఐశ్వర్యాలు, సకల సంపదలు కలుగుతాయని భక్తుల నమ్మకం. కావున ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో గాంధారి కిల్లా మైసమ్మ తల్లికి బోనాలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఈ బోనాల మహోత్సవంలో ఆదివాసీ నాయకపొడు కులస్తులు, పూజారులు, మహిళలు, కుల పెద్దలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మేసినేని రాజన్న, గంజి రాజన్న, కొమ్ముల బాపు, లావుడం రాజ్కుమార్, జిల్లా అధ్యక్షులు పెద్ది భార్గవ్ మరియు పూజారులు దైనేని రమేష్, పెద్ది శ్రీధర్, పల్లె మహేందర్, బైర్నేని మల్లేష్, మహిళలు పాల్గొన్నారు. జై మైసమ్మ, జై జై మైసమ్మ.
ప్రతి సంవత్సరం లాగానే ఈ యొక్క గాంధారికిల మైసమ్మ తల్లి ఆషాఢ బోనాలు ఈ సంవత్సరం కూడా ఘనంగా జరుపుకోవడానికి ఈ మంచిర్యాల జిల్లాలోని అన్ని గ్రామాలకు చెందిన భక్తులందరూ కూడా రావడం జరిగింది. మరి ఇంత వర్షం ఉన్నా కానీ అమ్మవారి మీద ప్రేమతోటి మరి అందరూ కూడా వచ్చేసి అమ్మవారికి 108 బోనాలు మరి సమర్పించడానికి భక్తులందరూ ఉత్సాహంగా వచ్చి ఉన్నారు. మరికొద్ది అంటే ఈ 2-3 నిమిషాలలోనే మన పూజారులతోటి మరి ఇప్పుడు మరి యొక్క బోనాలు తీసుకుపోవడం జరుగుతుంటుంది. మరి ఇది అనాదిగా వచ్చినటువంటి మా ఆదివాసీ నాయకుడు కులాస్తులందరూ కూడా మరి అమ్మవారికి ఈ యొక్క బోనాల పండుగనే కాకుండా మరి ప్రతి సంవత్సరం మాఘశుద్ధ పౌర్ణమికి ఫిబ్రవరి మాసంలో మరి జాతరను కూడా ఘనంగా చేయడం జరుగుతున్నది. మరి ఈరోజు మేము చాలా సంతోషపడుతున్నాము. మరి ఇక్కడ ఉన్న ఈ యొక్క గాంధారి కిల యొక్క చరిత్ర చాలా గొప్పది. మరి ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి ఏరియాలో చాలా మంది అంటే ఎక్కడికి పోవాలో అర్థం కాకుండా ఈ యొక్క కిలకు చాలా మంది వస్తున్నారు. ఇక్కడ నాయకుడు వాళ్ళే కులాస్తులే కాకుండా ఇతర కులాస్తులు కూడా చాలా మంది వచ్చేసి మరి ఇక్కడ ఈ యొక్క అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటారు. మరి అందరు కూడా ఆ అమ్మవారి కృప వల్ల పాడి పంట పిల్ల జల్ల అందరూ చల్లంగా ఉండి మరి ఉండాలని చెప్పేసి మరి అమ్మవారు మరి మాకు దీవించాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాము. జై ఆదివాసీ, జై నాయకపోడ్, జై మైసమ్మ. ప్రతి సంవత్సరం లాగానే మన ఒక్కొక్క అడవి ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ గాంధారికిల మైసమ్మ ఆలయం దగ్గర మేము 108 బోనాలు చేయడం జరుగుతుంది. ఇది ఇప్పుడు వచ్చింది కాదు, మా తాతల నాటి నుండి వచ్చినటువంటి ఈ సంస్కృతి. ఎప్పుడైనా కూడా ఈ యొక్క ఆషాఢ మాసంలో మా యొక్క ఈ ఆదివాసీ దేవతలైనటువంటి ఎంతోమంది మా ఆదిపరాశక్తులందరికీ మేము ఇక్కడ బోనాలు ప్రతి సంవత్సరం తీస్తాం. అయితే మా యొక్క ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మా నాయకపూడి కులస్తులంతా ఇక్కడికి వచ్చి ఈ యొక్క అమ్మవారికి 108 బోనాలు తీస్తూ అదేవిధంగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి మా రైతులకు పాడి పంటలు బాగుంటాయని చెప్పి ఉద్దేశం కొద్దీ మేము ఇక్కడ ఈ బోనాలు తీయడం జరుగుతుంది. దీనివల్ల మన ప్రాంతమే కాకుండా మరియు మా ఆదివాసీ ప్రజలే కాకుండా అందరూ ప్రజలు వచ్చి ఇక్కడ ఈ యొక్క జాతరలో పాల్గొంటారు. కాబట్టి దయచేసి రానున్న రోజుల ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. నియోజకవర్గంలో 316 మంది లబ్ధిదారులకు 85 లక్షల రూపాయల చెక్కుల పంపిణీ. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ పతాక ఆమోద దినోత్సవ భారీ ర్యాలీ. 77 మీటర్ల జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు. మంచిర్యాల పట్టణం విశ్వనాథ ఆలయంలో వేద పండితులచే 7 రోజుల పాటు శ్రీమద్ దేవి భాగవత ప్రవచనాలు. పాల్గొన్న విశేష భక్తజనం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.